ఇంత రాత్రి వేళ తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? జాగ్రత్తగా వెతకండి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది. లేదమ్మా, మేము ఇల్లంతా వెతికాం, తను ఎక్కడా లేదు. అవునమ్మ గారు, నేను కూడా మొత్తం ఇల్లంతా వెతికాను, తను ఎక్కడా లేదు. మెయిన్ డోర్ చూస్తే అది లోపల నుంచి లాక్ చేసింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అయినా తను ఈ ఊరికి మొదటిసారిగా వచ్చిందని ఇక్కడ ఎవరూ తెలియదని ఆర్తి చెప్పింది. ఓరి భగవంతుడా, ఒకవేళ తను ఏదైనా ప్రమాదంలో ఇరుక్కుందంటే మనం ఆర్తికి ఎలా మొహం చూపించగలం? అత్తయ్య అనవసరంగా కంగారు పడే బదులు మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఏం శివాజీ, ఏమంటావ్? గౌరీ చెప్పినట్టు చేస్తేనే మంచిదనిపిస్తోంది. ఓసారి ఫోన్ చేయి, కాస్త కనుక్కోమని చెప్పు, త్వరగా కానీ. బామ్మగారు, ఇప్పుడు పోలీసుల్ని పిలిచి ఏం లాభం? నాకు మొదటి నుంచి తన ప్రవర్తన మీద అనుమానంగానే ఉంది. పారిపోయి ఉండుంటుంది. పోలీసుల్ని పిలవడానికి ముందు తాను ఏమేం తీసుకుని పారిపోయిందో చూసుకుంటే మంచిది. కమలా, నోటికొచ్చినట్టు మాట్లాడతావే? అస్మిత అలాంటి అమ్మాయి కాదు, తెలిసిందా? చూడు గౌరీ, తనని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ముక్కు మొహం తెలియని వాళ్ళని అంత గుడ్డిగా నమ్మటం మంచిది కాదు. అది కాదండి, నేను ఈ టైంలో ఎవరై ఉంటారు? ఒకవేళ తనే అయి ఉంటుంది. చెప్పండి. రండి మేడం. అస్మిత, అత్తయ్య గారు, చూసావా లవలి, నేను చెప్తూనే ఉన్నానా? మొత్తానికి పోలీసులు పట్టేసుకున్నారు. కమలా, ఊరుకో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది సార్? డిస్కో పబ్లో డ్రగ్స్ వాడుతున్నారని మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈమెను అక్కడే అరెస్ట్ చేశాం. ఏంటి నువ్వేం చెప్తున్నావు? సార్, ఇన్స్పెక్టర్ గారు చెప్పేది నిజమే. తను సిమ్రాన్ గారి పేరు ఇంకా మీ పేరు చెప్తోంది. అందుకనే తను ఇక్కడికి తీసుకొచ్చాం. కానీ ఇది ఎలా సాధ్యం? 2 రోజుల ముందు తన ఊరు నుంచి వచ్చింది, ఇక్కడ తనకు ఎవరు తెలీదు. మీరు చెప్పింది నిజమే సార్. తనని చూస్తే డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదని నాకు అనిపించింది. ముఖ్య విషయం ఏంటంటే, తనని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నప్పుడు తను సిమ్రాన్ మేడంలా బిహేవ్ చేయడం ప్రారంభించింది. హౌ డేర్ యు టచ్ మీ? నా పేరు ఇన్స్పెక్టర్ సిమ్రన్ శివాజీ. నేను అక్కడికి చెక్ చేయడానికి వెళ్ళాను, డ్రగ్స్ తీసుకోవడానికి కాదు. ఇకపై మీలో ఎవరైనా ఇలా చేశారు అంటే మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తాను. ఏంటి? ఎస్ సార్, తనే కొంతమంది పేర్లు చెప్పింది. వాటి ఆధారంతోనే మేము డ్రగ్స్ మాఫియాని అరెస్ట్ చేశాం. నాకేం తెలీదు. నాకెందుకు ఇలా జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు. నాకు దీనికి సంబంధం లేదు. నేను నా గదిలో ఉన్నాను. అసలు అక్కడికెలా వెళ్ళానో నాకేం అర్థం కావడం లేదు. సార్, తన ఆరోగ్యం సరిగ్గా లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అలా అంటుంది, కానీ మేము తనని జీపులో తీసుకొస్తున్నప్పుడు తనే ఇన్స్పెక్టర్ సిమ్రాన్ అని అరుస్తూనే ఉంది. ఇన్స్పెక్టర్ శివాజీ గారి భార్యనని చెప్పింది. సార్, మీరే చెప్పండి, తను సిమ్రాన్ మేడం ఎలా అవుతుంది? సార్, అసలు ఇంతకీ ఈ మేడం ఎవరు? మా దూర బంధువు. ఇక మీరు వెళ్ళండి, నేనే స్వయంగా వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను.
ఎస్ సార్. ఏడవకమ్మా, ఇప్పుడైనా చెప్పు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నాకు అసలేం అర్థం కావడం లేదు. నాకు ఇలా ఎందుకు జరుగుతోందో ఏంటో తెలియడం లేదు. నేను 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 నా గదిలో నిద్రపోతున్నాను. సర్లేమ్మా, నువ్వు ఏడవడం మాని. కమలా, వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు తీసుకురా. అరే కమలా, చెప్పేది నీకే, వెళ్ళు. తీసుకో, మంచినీళ్ళు తాగు. తన ప్లాన్ సక్సెస్ అయిందని మేడం సంబరపడుతున్నట్టుంది. కానీ ఈ లవ్లీ గురించి తెలీదు, తనేం చేయబోతుందో. లవ్లీ, చెప్పండి అత్తయ్య. వెళ్ళు, తనని తన గదికి తీసుకువెళ్ళు. ఇవ్వు, గ్లాసులా ఇవ్వు. మేము తనని జీప్లో తీసుకొస్తున్నప్పుడు తనే ఇన్స్పెక్టర్ సిమ్రాన్ అని అరుస్తూనే ఉంది. నాకు ఎలాంటి అనుమానం లేదు. ఈ రోజుతో పూర్తి నమ్మకం కలిగింది. ఈ అస్మితకి మన సిమ్రన్కి మధ్య ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. అవునత్తయ్య. మామ్, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు. నా తరపున డాడీకి కంగ్రాట్స్ చెప్పు. అలాగే చెప్తానమ్మా. ముందొకసారి నన్ను మీ అత్తయ్య గారితో మాట్లాడినివ్వు. అత్తయ్య, మమ్మీ ఫోన్, మీతో మాట్లాడాలంట. నమస్కారం అండి, అందరూ బాగున్నారా? అంతా ఆ దేవుడి దయ. మీరెలా ఉన్నారు? అన్నయ్య బాగున్నారా? ఆ దేవుడి దయ వల్ల లవ్లీ వాళ్ళ నాన్నగారు పోటీలో గెలిచారండి. తను న్యాయశాఖ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అరే వా, చాలా మంచి వార్త చెప్పారు వదినా. మిమ్మల్ని అభినందించాల్సిందే. థ్యాంక్స్ అండి. అలాగే అన్నయ్య గారికి మా తరపున అభినందనలు తెలియజేయాలి. అలాగే, కానీ అభినందిస్తే సరిపోదు. తను గెలిచిన సందర్భంగా ఈ రోజు మా ఇంట్లో ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తున్నాను. మీరు కుటుంబ సమేతంగా రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాం. ఉంటానండి. మంచిదండి. ఎవరి దగ్గర నుంచి? బియ్యంకురాలి ఫోన్. ఓ అలాగా. అన్నయ్య గారు ఎలక్షన్లో గెలిచారట, న్యాయశాఖ మంత్రి అయ్యారట. ఆ సందర్భంగా వాళ్ళు ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారట. మనల్ని రమ్మంటున్నారు. అయితే ఆటపాటలు కూడా ఉంటాయన్నమాట. సరదాగా ఉంటుంది, మనం అందరం వెళదాం. సర్లేండి, కావాలంటే మీరందరూ వెళ్ళండి. నేను ఇంట్లోనే ఉంటాను. ఎందుకనే గాని నాకు రావాలనిపించడం లేదు. అలా అంటే ఎలా? వియంకుల వారు అంత పెద్ద విజయం సాధించారు, మనం వెళ్ళకపోతే ఎలా? అవునత్తయ్య, భలే సరదాగా ఉంటుంది. నీకు తెలుసా పార్టీ థీమ్ ఏంటో? టాలీవుడ్. ఏంటి? టాలీవుడ్. దాని అర్థం మనం పార్టీకి వెళ్ళేటప్పుడు ఫిల్మ్ యాక్టర్స్ లా గెటప్ వేసుకుని వెళ్ళాలి, అచ్చం సినిమా వాళ్ళలా. లేదండి, ఈ పార్టీకి రావడం నా వల్ల కాదు. నా మాట విని మీరంతా వెళ్ళండి. అత్తయ్య రండి.
నాకు మామయ్య గారు చెప్పారు మీకు ఎన్టీఆర్ వాణిశ్రీలంటే చాలా చాలా ఇష్టమట కదా, అవునా? ఇక కాదు అనకు కౌసల్య, కాదు అంటే మా గుండె పగిలిపోతుంది కౌసల్య. ఏమండి, సరే వస్తాను, కానీ మీరు ఇప్పటి నుంచే మొదలెట్టకండి. అలాగే మొదలు పెట్టంలేండి, సరేనా? అత్తయ్య, నేను అక్కయ్య వాళ్ళకి పార్టీ గురించి చెప్పొస్తాను. అలాగే. కౌసల్య, నేను కరణ్ అర్జున్ సినిమాలో బామ్మలా వస్తాను. నా పిల్లలు వస్తారు, కరణ్ అర్జున్ వస్తారు. అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. అత్తయ్య గారు, మీరు కూడా ఆయనతో చేరి చిన్న పిల్ల అయిపోతారు. అస్మిత, నువ్వే ఎదురొచ్చావు, నేనే నీ దగ్గరికి వస్తున్నాను. ఎందుకు? అంటే నేను మళ్ళీ ఏదైనా పొరపాటు చేశానా? అయ్యో, అలాంటిదేం లేదమ్మా, నువ్వేం పొరపాటు చేయలేదు. నేను నీకు ఒక విషయం చెప్పాలని వస్తున్నాను. ఈ రోజు సాయంత్రం లవ్లీ వాళ్ళ అమ్మగారింట్లో పెద్ద పార్టీ ఉంది, నువ్వు కూడా మాతో పాటు రావాలి. లేదండి, నేను అక్కడికొచ్చి ఏం చేస్తాను? నాకు అక్కడెవరూ తెలియదు కూడా. మేం తెలుసు కదా, మాతో పాటురా, చాలా సరదాగా ఉంటుంది. నీకు కాస్త వాతావరణం మారినట్టుంటుంది. అరే, ఇంట్లో అందరూ వెళ్తుంటే నువ్వు ఒక్కదానివే ఇంట్లో ఉండి ఏం చేస్తావు? నా మాట విని మాతోరా, చాలా బాగుంటుంది. నువ్వేం చెప్పినా నేను విన్ను. నువ్వు వస్తున్నావు, వచ్చి తీరాలంతే. చూడు, నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. లవ్లీ, నా మాట విను. అక్కడికొచ్చి నేనేం చేస్తాను? నేను పల్లెటూరు ముద్దని. అంత పెద్ద సంబరంలో లేదు లేదు, అక్కడికి నేను రాలేను. నేను ముందే చెప్పానా, నువ్వు వస్తున్నావంటే వస్తున్నావు. ఇదేం బాగోలేదు కమల. మనుషుల్లో చిన్న పెద్ద తేడాలుండవు. అయినా నువ్వు మాకోసం ఎన్నో చేశావు. నీకోసం ఏదో ఒకటి చేయడానికి మాకు అవకాశం ఇవ్వు. కానీ సార్, చూడు, నేను రుణం తీర్చుకోవడం లేదు. నువ్వు ఏ ఆనందం కోసమైతే ఎదురు చూస్తున్నావో అది అందివ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను సార్, నాకేం అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి నీ కోరిక ఒకటిగా, నీకో కుటుంబం ఉండాలి, ఆ కుటుంబం నిన్ను ప్రేమగా చూసుకోవాలి, అంతేగా? ఆ కోరిక తీర్చాలని ప్రయత్నిస్తున్నాం. ప్లీజ్ కాదనుకో. అలాగే. వెరీ గుడ్, థ్యాంక్స్. చూడు కమల, డ్రెస్సుల గురించి ఏం ఆలోచించుకు. నీకో మంచి డ్రెస్ నేనిస్తాను. అలాగే. థ్యాంక్స్. ప్రియా, మేకప్ కొంచెం ఎక్కువైనట్టుంది. అక్క, టాలీవుడ్ పార్టీ కదా, కాబట్టి ఏదో గెటప్ వేసుకుని వెళ్ళాలి. సరిపోయింది. అస్మిత, నువ్వింతవరకు రెడీ కాలేదా? లేదండి, పార్టీకి రావడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. బాలేదానివే మనసు ఒప్పుకోకపోవడం ఏంటి? మనతో పాటు వచ్చిందనుకోక తన మనసు ఖచ్చితంగా మారితీరుతుంది. నిజమే అక్క, నేను ఒక పని చేస్తాను. నేను తనని జయప్రదలా మారుస్తాను. మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా మనసు ఒప్పుకోవడం లేదు. నువ్వేం చెప్పినా మేం విందల్చుకోలేదు. నువ్వు రాక తప్పదు. నువ్వు ఈ చీర తీసుకుని వెళ్ళి మార్చుకురా. వెళ్ళి మార్చుకుని రా. అరే వెళ్ళు, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. ఓయ్ హోయ్, అచ్చంగా నువ్వు జయప్రదలా ఉన్నావు తెలుసా? గౌరక్క చీర కట్టుకునేసరికి నువ్వు తన ప్రతిబింబంలా ఉన్నావు తెలుసా? ప్రతిబింబంలా కాదు, తను నాకు చెల్లెలతో సమానం. థ్యాంక్స్ అండి, మీరు నన్ను చెల్లి అన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని అక్కయ్య అని పిలుస్తాను. తప్పకుండా. చాలా అందంగా ఉన్నావు. నా చెల్లెలికి ఎవరి దిష్టి తగలకూడదు. ఈ మొహానికి దిష్టి కూడా పెడతారా? ఈ రోజు నేను ఎంతో అందంగా తయారయ్యి ఎవరు అందంగా ఉంటారో
వీళ్ళందరికీ తెలిసేలా చేస్తాను. నిజానికి నేనెప్పుడూ అబద్ధం చెప్పను, అందుకే చెప్తున్నాను. అందరూ తప్పుకోండి, ఎందుకంటే మా వదిన గారు వేయించేస్తున్నారు. బసంతి, ఇక్కడికొచ్చిన అతిథులందరికీ మర్యాదలు ఎలాగుండాలి అంటే వాళ్ళ జీవితంలో మర్చిపోకూడదు. ఆయన నేనెప్పుడూ ఎక్కువగా మాట్లాడాను కదా, అందుకే నేనెవరి గురించి పట్టించుకోను. సర్లేండి, మీరు చెప్తున్నారు కాబట్టి పట్టించుకుంటాను. బ్యాడ్ మ్యాన్, బ్యాడ్ మేనర్స్. పద. బావగారు చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. నమస్కారం అనార్కలి గారు. ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. అయినా మీకు బహుకరించడానికి నా దగ్గర సరైన కానుకే లేదు. నా దగ్గర అనార్కలి అసలే లేదనుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర ఈ గులాబీయే ఉంది. ఇది మీకు కానుకగా ఇస్తున్నాం, స్వీకరించండి. ధన్యవాదాలు. ఈ పేదరాలి పేదరికాన్ని మీరు చేతకాని తనంగా భావించి పొరపాటు చేయకండి. అర్థమైందా బ్యాడ్ మ్యాన్? మీరు రండి రండి గబ్బర్ సింగ్. బాగుంది, చాలా బాగుంది. బసంతి ఆడుతుంది, బ్యాడ్ మ్యాన్ కూడా ఆడతాడు. చాలా బాగుంటుంది. ఈ అందమైన యువరాణి ఆజ్ఞపై ఈ గబ్బర్ సింగ్ కూడా ఆడతాడు.